నేను ఎంతగానో ఎదురు చూస్తున్న మిద్దె తోట పైన మడులు సిద్ధమైపోయాయి. కానీ నేను వీడియో చేయడం మాత్రం లేట్ అయిపోయింది. అలాగే మొక్కలు పెట్టడం కూడా లేట్ అయిపోయింది. నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. ఓకేనండి. ఈ మిద్దె తోట పైన మడులైతే ఇలా నిర్మించుకున్నాను. ఇలా డ్రైన్ హోల్స్ పెట్టించుకున్నాను. వాటర్ అనేది వేస్ట్ అవ్వకుండా. అలాగే డాబా మొత్తం అవి వేస్ట్ కాకుండా వాటర్ మళ్ళీ అవే రీయూజ్ చేద్దామన్న ఉద్దేశంతో అవి నేను క్యాన్స్ పెట్టుకొని మళ్ళీ అవే వాడతానన్నమాట. ఓకేనండి. నేను ఈ మిద్దె తోట పైన మడులు అనేది నేను పిల్లర్స్ని బేస్ చేసుకొని కట్టించుకున్నాను అనమాట. అంటే ఎల్ షేప్లో కట్టించుకున్నాను. మాది ప్లేస్ వచ్చేసి 150 గజాలు. ఫస్ట్ ఫ్లోర్ పైన ఇది కట్టించుకున్నాం మేము. చూడండి. అలాగే ఈ 2 మడులు మాత్రమే ఎందుకు కట్టించుకున్నానంటే, ఇంకా ఇప్పుడు మనకి కూలర్ టబ్స్ అవన్నీ కూడా వాడొచ్చు కదా అన్న ఉద్దేశంతో బకెట్స్, కూలర్ టబ్స్ చాలా ఉంటాయి కదండి. వేస్ట్ ఏమైనా కూడా పనికిరాని వాటితో కూడా గార్డెనింగ్ చేసుకోవచ్చు. అందుకే మడులు తక్కువ కట్టించుకున్నాను, ఒకటేసారి ఎక్కువ బర్డెన్ తీసుకోకుండా. అలాగే నేను ఈ మడులు నిర్మించుకోవడానికి గల కారణం ఏంటంటే, పండ్ల మొక్కలు పెట్టుకుందాము అన్న ఉద్దేశంతో ఈ మడులు నిర్మించుకున్నాను. కింద 9 ఇంచెస్ వరకు వాళ్ళు గ్యాప్ వదిలారండి. గద్దెల్లాగా కట్టేసి స్లాబ్ లాగా పోసి పక్కన ఇటుకలతో కట్టారనమాట. అంటే బ్యాక్ సైడ్ మాకు సందే మొదలు పెట్టలేదు, కానీ అటు సైడు నార్త్ సైడ్ ఒక చిన్న సందులాగా పెట్టారు. ఆ తర్వాత అలాగే స్లోప్ చేపించాను. ఎందుకంటే వాటర్ అనేది ఇప్పుడు మనం గార్డెనింగ్ చేస్తే మొత్తం వాటర్ ఎప్పుడు పడుతూ ఉంటాయి కదా. ఆ వాటర్ పడినప్పుడు వాటర్ అనేది ఆగకుండా నేను ఇట్లా స్లోప్ చేపించుకున్నాను. మడులు ఎలా నింపాను అంటే, మొత్తం అది కొన్ని రోజులు ఆరిపోయిన తర్వాత దాంట్లో ఫస్ట్ ఇసుకను కంకరు 2 ఒక 4 ఇంచెస్ వరకు నింపానండి. ఆ తర్వాత ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా, మొన్న సమ్మర్లో చాలా ఒక చోట ఉండే అనమాట మా ఇంటి పక్కన. ఒక ఆమెకి అమౌంట్ ఇస్తే ఆమె చాలా తీసుకొచ్చింది. మొత్తం బ్యాగ్స్ నిండా తీసుకొచ్చింది, క్లాతుల నిండా కట్టుకొని తీసుకొచ్చింది. అవన్నీ కూడా మడులు మొత్తం నింపేశాను. ఎందుకంటే మట్టి మొత్తం ఈ 2 మడులు నింపేస్తే చాలా వెయిట్ ఎక్కువ అవుతుంది కదా, ఆ ఉద్దేశంతో. అలాగే ఇది కంపోస్ట్ కూడా అవుతుందన్నమాట. ఒక 2-3 మంత్స్ తర్వాత మంచి కంపోస్ట్ అవుతుంది. అది చెట్లకి చాలా బలము. మట్టి కూడా లూజ్గా ఉంటుంది అన్నమాట. మంచిగా అది ఎరువులాగా రెడీ అయిపోతుంది అన్న ఉద్దేశంతో నేను ఇదంతా ఎండిపోయిన ఆకులు మొత్తం నింపేశాను. ఆ తర్వాత మట్టిని అలాగే ఆవు పేడ, ఇసుక, వేపపిండి అన్నీ కలిపి మడులు నింపుదామని అలా చేసుకున్నాను. కానీ స్లోగా చేస్తున్నానండి, అంతా ఒకటేసారి అంటే వీలు అవ్వడం లేదు. తర్వాత నేను టెర్రకోట కలర్ అనేది ఈ 2 మడులకి ఒక వాల్కి మాకు పైన ట్యాంక్ వచ్చింది, దానికి వేయించుకున్నాను. తర్వాత నాకు నచ్చిన డిజైన్స్ వేసుకుందాము అన్న ఉద్దేశంతో మంగళ స్నానానికి సంబంధించిన టబ్స్ కూడా ఇక్కడ నేను వీటికే యూజ్ చేశానండి. ఓకేనండి, వాళ్ళకైతే ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.